క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున షాలేం ప్రార్థనా మందిరం తరపున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనొచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి చక్కని అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మనుషులు మాటల వలన కలిగే నొప్పి మనకు తగలకుండా దేవుడు మనల్ని కాచే దేవుడుగా ఉంటాడు ప్రియులారా. మరి వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అవును ప్రియులారా, మరి ఎవరైతే దేవుని యొక్క పేరు పెట్టబడినటువంటి జనులు ఉన్నారో, అనగా దేవుని యొక్క నామనందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా పిలువబడుతూ దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని పేరు పెట్టబడి దేవుని పేరున పిలువబడేవారుగా ఎవరైతే ఉన్నారో ఆ జనులు నా జనులు అంటున్నాడు. మరి తన యొక్క జనులను మరి దేవుడు కోరుకునే విషయం ఏంటంటే తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలని దేవుడు కోరుకునే దేవుడుగా ఉంటున్నారు. కాబట్టి మనము ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి ప్రియులారా. తగ్గించుకొని ప్రార్థన చేయాలి, పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి, విసుకగా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. మరి మన ప్రార్థనలకు జవాబు వచ్చు పర్యంతరం ప్రార్థన చేయాలి. అవసరమైతే ఉపవాసం ఉండి కూడా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానాన్ని ఎక్కువగా వెతుకుతూ ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానంలో కూర్చొని ఎక్కువ సమయము దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని సన్నిధానాన్ని ఆనందించేవారుగా మనము ఉండాలి. దేవుని సన్నిధానాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. నన్ను వెతుకుతారో, ఎవరైతే నన్ను వెతుకుతారో అని అంటున్నాడు. కాబట్టి ఆయనను వెతికే వారంగా మనం ఉండాలని, దేవుని సన్నిధానాన్ని వెతికే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి తమ యొక్క చెడు మార్గంలో విడిచిన ఎడల అంటున్నాడు. కాబట్టి ఏవైతే సొంతగా రూపించబడినటువంటి మార్గాలు, మరి తమ ఎదుట సరైనవిగా కనపడు మార్గాలు, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, తుదకు అది మరణమునకు త్రోవ తీయునని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మరి తమ చెడు మార్గములను విడవాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క ప్రార్థనను వింటాడు, వారి పాపములను క్షమిస్తాడు, వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. కాబట్టి మరి మన యొక్క పాపాన్ని క్షమిస్తాడు, మన ప్రార్థన వింటాడు, ఆకాశంలో నుండి చెవిగ్గి ఆలకిస్తాడు ప్రియులారా. వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నాడు. మన దేశాన్ని, మన యొక్క ప్రాంతాన్ని, మనం నివసించే ఇంటిని, మన కుటుంబాన్ని బాగు చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఒక కుటుంబము బాగుపడితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్షేమం పొందుకుంటారు ప్రియులారా. అలాగే సంఘము క్షేమం పొందుకుంటుంది. అలాగే ఇంకా వాళ్ళ యొక్క పట్టణము క్షేమం పొందుకుంటుంది. పట్టణం నుంచి జిల్లా, అలాగే రాష్ట్రము, అలాగే దేశము, అలాగే ఇతర దేశాలన్నీ కూడా ఒకరిని బట్టి ఒకరు క్షేమం పొందుకునేటివిగా ఉంటాయి, స్వస్థత పొందేటివిగా ఉంటాయి. కాబట్టి వారి దేశమును కూడా స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇదంతా కూడా మనల్ని బట్టే దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు ప్రియులారా. కాబట్టి మనము తగ్గించుకొని మనము దేవుని క్షమాపణ అడుక్కొని సరి చేసుకొని మనలో చెడు మార్గం ఏమైనా ఉందేమో, దేవునికి ఆయాసం కలిగించే మార్గము ఉన్నదేమో అని దావీదులాగా పరీక్ష చేసుకొని మనము దేవుని సన్నిధానంలో నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నీ నిత్య మార్గంలో నన్ను నడిపించు అంటున్నాడు దావీదు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు క్షమాపణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క ప్రాంతాన్ని, మన ఊరిని, మన యొక్క సంఘాన్ని, మన యొక్క కుటుంబాన్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేష కనికరాన్ని, కృపను చూపించి నడిపించునుగాక. ప్రేమ నమ్మకంగల కృపగల ప్రియ ప్రభువా, పరలోక వందన మా తండ్రి, మమ్మల్ని మేము మీ సన్నిధానంలో తగ్గించుకునే వారంగా, ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని తయారు చేయండి. ప్రార్థనలోనైనా మమ్మల్ని అయినా మలచండి.
నైనా విరవండి తండ్రి. మాలో ఉన్నటువంటి పనికిరాని కొమ్మలు తీసి పారవేయండి. నీకు ఇష్టం లేనటువంటి, నీకు ఆయాసాన్ని కలిగించే మార్గాలు, మీకు ఆయాసం కలిగించే పద్ధతులు, మీకు ఆయాసం కలిగించే ఆలోచనలు, మీకు ఆయాసం కలిగించే మాటలు మాలో నుంచి తొలగించండి ప్రభా. తొలగించండి, తొలగించండి, తొలగించండి. మమ్మల్ని కడగండి, 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 రక్తంలో కడగండి, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, నిర్దోషులుగా చేయండి, యథార్థవంతులుగా చేయండి. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ కృపతో నింపి నడిపించి బలపరిచి భద్రపరచండి. మేము ఆనందించే వారినిగా చేయండి ప్రభా. సకలము ఎరిగినటువంటి దేవుడు, సకలాన్ని బాగు చేసే దేవుడవు తండ్రి. నీవే తండ్రి, నీవే ఆధారం తండ్రి, నీవే రక్షణకర్త ప్రభా. ప్రతి విధమైనటువంటి అడ్డు ఆటంకాలన్నీ తొలగిపోవాలి. శ్రమములు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, కార్యం జరుగునుగాక, మీ నామం గణపరచబడునుగాక. ఎవరెవరు ఎట్టి బాధతో వేదనతో ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో తండ్రి ఉన్నారో నైనా బాగుపరచండి, బాగుపరచండి. కుటుంబాలను నైనా బాగుపరచండి, కుటుంబాలను కట్టండి ప్రభా. మీ కార్యం జరిగించండి నాయన. మీ నామాన్ని గణపరచుకోండి నాయన. మీరే ఆధారం నాయన. తండ్రి సహాయం దయచేయండి నైనా. కృప చూపించండి, కార్యం జరిగించండి. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత అంతా తొలగిపోవాలి వేసినాము, తొలగిపోవాలి, తొలగిపోవాలి. అడ్డు ఆటంకాలన్నీ తొలగిపోవాలి వేసినాము. మీ కార్యం జరుగునుగాక, మీ చిత్తం జరుగునుగాక. తండ్రి సహాయం దయచేయి. నేను మా దేశాన్ని స్వస్థపరచండి తండ్రి. విడుదల దయచేయి తండ్రి. అంధకార శక్తుల ప్రభావం నుంచి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. కుటుంబాలకు విడుదల కలుగునుగాక. మీ కార్యం జరుగునుగాక, మీ రాజ్యం కట్టబడునుగాక. తండ్రి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించు. యవన కుమారులు కుమార్తెలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. వారందరినీ దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి, భద్రపరచండి. ఆరోగ్యం ఇవ్వండి, క్షేమం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, మంచి భవిష్యత్తు దయచేయండి. గొప్పవారు అయినట్లుగా సాయం దయచేయండి. అలాగే వృద్ధులను పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. వివాహ దినాలు అలాగే పుట్టి దినాలు జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దర్శించి తాకండి, ముట్టండి తండ్రి. నీ కృపాక్షేములు వెంట రానియండి తండ్రి. దీవెనలకు పాత్రలుగా మార్చండి తండ్రి. అనేకులను వెలిగించే వారినిగా మార్చండి తండ్రి. తండ్రి అనేకులకు అన్నం పెట్టేవారినిగా మార్చండి తండ్రి. స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ గొప్పవారినిగా మమ్మల్ని చేయుదురని, అందరినీ చేయుదురని, వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో కార్యం జరిగించుదురని నేను వ్యంగ్యంగా నీ యొక్క వాక్యాన్ని త్రోసిపుచ్చేవారంగా కాకుండా నీ మాటలు ఉన్నట్లుగా స్వీకరించుకునేగలుగుటకు కావలసిన మంచి మనసు అనుగ్రహించుదురని కృప చూపించి మీ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.